హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ రోజు వీడియోలో టెట్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్ ఆఫ్ స్టడీస్ ని డిస్కస్ చేయబోతున్నాం. టెలిగ్రామ్ ఛానల్లో కొంతమంది అడిగారు లిటరేచర్ పార్ట్ కూడా కవర్ చేయండి అని. అందులో భాగంగానే ఆఫ్ స్టడీస్ ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఎస్సేస్. ఈ ఆఫ్ స్టడీస్ ఎవరు రాశారు అంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు రాయడం జరిగింది. ఆయన జనవరి 22, 1561 పడటం జరిగింది. ఆయన డెత్ వచ్చేసరికి April 9, 1626. అప్పుడప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మనకి మన ఆథర్స్ గురించి అడగడానికి. సో కాబట్టి మినిమం ఆథర్ నేమ్ కరెక్ట్ గా గుర్తుంచుకోవాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈ బర్త్ డేట్స్ అండ్ డెత్ డేట్స్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎందుకనంటే క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఎవరు గెస్ చేయలేం. అతని యొక్క డీటెయిల్స్ మనకు తెలుసుంటే ఆధార్ డీటెయిల్స్ ఇన్ కేస్ క్వశ్చన్ అక్కడ వచ్చినా సరే మనం మిస్ చేసుకోకుండా ఆన్సర్ చేయాలి. అండ్ ఈయన నేషనాలిటీ వచ్చేసరికి ఇంగ్లీష్, అంటే ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి ఆయన. అండ్ ఈయన ఫిలాసఫర్ అండ్ ఎస్సేయిస్ట్, లాయర్, స్టేట్స్ మ్యాన్ గా కూడా పనిచేయడం జరిగింది. ఫిలాసఫర్ అంటే అంటే తత్వానికి సంబంధించి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఆఫ్ స్టడీస్ కూడా అలాంటిదే. అండ్ ఎస్సేయిస్ట్, ఈయన ఎక్కువగా ఎస్సేస్ రాయడం జరిగింది. అందుకని ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అంటారు. అండ్ నెక్స్ట్ పయనీర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్, అంటే న్యాచురల్ వేలో నేచర్ కి సంబంధించి సైంటిఫిక్ మెథడ్ ని ఉపయోగించి ఫ్యాక్ట్స్ ని చెప్పడం గురించి ఈయన ఫస్ట్ డిస్కస్ చేయడం జరిగింది. అందుకని ఈయన్ని పయనీర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ అని అంటారు. పయనీర్ అంటే బిగినర్ అని అర్థం. ఏదైనా ఒక వ్యక్తి ఆ యొక్క ఫీల్డ్ కి సంబంధించి ఫస్ట్ టైం ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తిని మనం పయనీర్ అంటాం. అండ్ సైంటిఫిక్ మెథడ్ గురించి ఈయన ఫస్ట్ టైం చెప్పడం జరిగింది కాబట్టి ఈయన పయనీర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ అని అంటారు. అలాగే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఏ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఈయన లాయర్ గా కూడా పనిచేశారు. అదే విధంగా స్టేట్స్ మ్యాన్ కూడా. స్టేట్స్ మ్యాన్ అంటే పాలిటిక్స్ లో కూడా ఈయన యొక్క హస్తం ఉందన్నమాట. అంటే ఒక హైయెస్ట్ పొజిషన్ కూడా అచీవ్ చేయడం జరిగింది. అప్పుడు కింగ్స్ జేమ్స్ 1 ఐ థింక్ ఆ టైంలో ఈయన స్టేట్స్ మ్యాన్, అంటే ఒక గవర్నర్ జనరల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇది బేసిక్ డీటెయిల్స్ ఆధార్ గురించి. అండ్ గుర్తుంచుకుంటే కొంచెం బెటర్, ఎందుకనంటే క్వశ్చన్ ఏ విధంగా అయినా కావచ్చు. ఆయన ఫేమస్ వర్క్స్ వచ్చేసరికి ఎస్ఎస్ కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఈ ఎస్ఐ కూడా ఆయన ఫేమస్ రైటింగ్స్ లో ఒకటి. అండ్ నోవి ఆర్గానం అనేది కూడా ఇంకొక వర్క్. అండ్ ద న్యూ అట్లాంటిస్ అనేది ఈయన ఫేమస్ వర్క్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయన్నమాట. ఇది తన యొక్క బేసిక్ ఫండమెంటల్ డీటెయిల్స్. అయితే మన ప్రజెంట్ ఎస్ఐకి వచ్చేసరికి ఆఫ్ స్టడీస్ అనేది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఎస్సేస్ లో మనకి ఆఫ్ స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బ్యాకన్స్ రాసినటువంటి ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ వర్క్స్ లో ఆఫ్ స్టడీస్ అనేది ఒకటి అనమాట. అయితే అసలు ఈ ఆఫ్ స్టడీస్ అనేది దేని గురించి చెప్తుంది, దేని గురించి అసలు ఈ ఆఫ్ స్టడీస్ అంటే అంటే చదువు అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది బాగుంటుంది, ఏ విధమైనటువంటి స్టడీ అనేది మనం చేయాలి అనేది ఈ ఆఫ్ స్టడీ అన్నమాట. ఇప్పుడు వై షుడ్ వి స్టడీ అనేది ఆ స్టడీ గురించి చెప్తుంది అనమాట. అండ్ అదేవిధంగా హౌ స్టడీస్ షుడ్ బి యూస్డ్, అసలు మనం చదువు అనేది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్తుంది. అండ్ ద మిస్యూజ్ ఆఫ్ స్టడీస్, అసలు స్టడీస్ అనేవి ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయి కూడా ఇక ఆఫ్ స్టడీస్ అనేది డిస్కస్ చేస్తుంది అనమాట. అంటే బ్యాకన్ గారు అందులో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్, డిస్కషన్ అండ్ రైటింగ్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. రీడింగ్, రైటింగ్ అండ్ డిస్కషన్, ఈ మూడు వీటి గురించి చాలా ఎక్కువగా సార్లు తన యొక్క ఎస్ఏలో అంటే ఆ స్టడీస్ లో మాట్లాడడం జరిగింది. రీడింగ్ అండ్ డిస్కషన్ అండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ గురించి తను డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ద ఎస్ఏ టీచర్స్ ఇది ఏం చెప్తుందంటే స్టడీస్ షుడ్ మేక్ ఎ పర్సన్ వైజ్, ప్రాక్టికల్ అండ్ బ్యాలెన్స్డ్. స్టడీస్ అనేవి అంటే మనం చదివేటటువంటి చదువు ఆ యొక్క చదివేటటువంటి వ్యక్తిని వైజ్ గా తయారు చేయాలి.
అండ్ ఒక ప్రాక్టికల్ పర్సన్గా కూడా తయారు చేయాలి. అండ్ ఆ పర్సన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, బ్యాలెన్స్డ్గా ఉండడం అంటే అన్నింటినీ సమకూలంగా చూసుకునేలా పర్సన్ ఉండాలి. అండ్ నాట్ జస్ట్ మియర్లీ నాలెడ్జబుల్. చదువుకున్న వ్యక్తి కేవలం నాలెడ్జ్ సంపాదించుకున్న వ్యక్తి కాకుండా వీటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ కలిగినటువంటి వ్యక్తిగా అండ్ నెక్స్ట్ తన యొక్క విజ్డమ్ ని డెవలప్ చేసుకోలేలా ఆ వ్యక్తి అనేది ఉండాలన్నమాట. ఎవరైతే చదువుతున్నారు అండ్ ఎవరైతే ఒక పుస్తకం చదువుతా ఉన్నారో ఆ పుస్తకం ద్వారా విజ్డమ్ సంపాదించాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ని సంపాదించాలి అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ని కూడా సంపాదించుకోవాలి. జస్ట్ నాలెడ్జ్ ని సంపాదించుకుంటే సరిపోదు అని అంటా ఉన్నాడు. దాని గురించే ఈ ఆఫ్ స్టడీస్ అనేది సో చాలా డీటెయిల్ గా మాట్లాడుతుంది అండ్ క్రిటికల్ వేలో కూడా మాట్లాడుతుంది. అంటే చాలా విమర్శనాత్మకంగా కూడా క్రిటిసిజం కూడా మనకి ఆఫ్ స్టడీస్ మీద చూడొచ్చు. అండ్ చూస్తే నెక్స్ట్ సమ్మరీ. అసలు ఈ ఆఫ్ స్టడీ సమ్మరీ అంటే మనకి ఒరిజినల్ టెక్స్ట్ లేదు కాబట్టి ఆ లెసన్ అనేది దేని గురించి, సారీ ఆ ఎస్ఏ అనేది దేని గురించి ఒక సమరీలో చూద్దాం. ఓకే, అండ్ చూస్తే బ్యాక్ అండ్ సేస్ దట్ స్టడీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ త్రీ మెయిన్ పర్పసెస్. స్టడీస్ అనేవి మూడు రకాలైనటువంటి విధాలుగా మనకి ఉపయోగపడతాయి అంటా ఉన్నాడు. అవి ఏంటంటే స్టడీ ఈజ్ ఫర్ డిలైట్, అంటే మనశ్శాంతి కోసం లేదా ఆనందం కోసం ప్లెజర్ కోసం స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ అదేవిధంగా ఆర్నమెంట్, స్టడీస్ ఆర్ ఫర్ ఆర్నమెంట్. ఆర్నమెంట్ అంటే అలంకారప్రాయంగా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పిహెచ్డి చేశాడు అనుకుందాం, ఈజ్ కాల్డ్ డాక్టర్ అని, అంటే అది గౌరవాన్ని తీసుకొస్తుంది కదా, అలంకరణ తీసుకొస్తుంది కదా మనిషికి. ఆ విధంగా కూడా స్టడీస్ ఉపయోగపడతాయి. అండ్ ఎబిలిటీ, స్టడీస్ ఆర్ ఫర్ ఎబిలిటీ ఆల్సో, అంటే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా స్టడీస్ ఉపయోగపడాలి అని అంటా ఉన్నాడు. ఈ మూడు విషయాల గురించి రిపీటెడ్ గా తను చాలా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది ఆ స్టడీస్ లో. ఇప్పుడు అసలు డీటెయిల్ గా చూస్తే స్టడీ గివ్స్ ప్లెజర్. ఇప్పుడు మనం డిలైట్ అన్నాం కదా, ఆ విధంగా స్టడీస్ గివ్స్ ప్లెజర్ డ్యూరింగ్ లీజర్ టైం. ఒకవేళ మనకి లీజర్ టైం ఉండి ఆ లీజర్ టైంలో ఒక మంచి పుస్తకం తీసుకుని చదువుతా ఉన్నాం అనుకోండి, అది మనకి ఆ టైంలో ప్లెజర్ని ఇస్తుంది, అంటే మనశ్శాంతిని అండ్ మనసుకు కావాల్సినటువంటి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. స్టడీ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది అంటా ఉన్నది. అండ్ ఇట్ డెకరేట్స్ అవర్ కాన్వర్జేషన్. ఒకవేళ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కాన్వర్జేషన్ లో జరుగుతూ ఉందనుకోండి, అంటే జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తులు అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నారనుకోండి, కాన్వర్జేషన్ జరుగుతూ ఉందనుకోండి, అక్కడ ఏముంటుంది వాళ్ళకి, మనకున్నటువంటి ఆ నాలెడ్జ్ అనేది ఒక కైండ్ ఆఫ్ డెకరేషన్ లాగా ఉంటుంది, అంటే అలంకరణ లాగా ఉంటుంది అనమాట. ఏమీ తెలియనోడు మాట్లాడితే ఏముంటుంది, ఏమీ ఉండదు. అదే తెలిసిన వ్యక్తులు, నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ జ్ఞానం అనేది బయటకు వస్తుంది. ఆ జ్ఞానం అనేది అలంకరణ రూపంలో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అండ్ ఇంటెలెక్చువల్ గా ఉంటుంది. అంటే ఫూల్స్ మాట్లాడుకుంటే అర్థరహితంగా ఉంటుంది. అండ్ జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే సంభాషించుకుంటూ ఉన్నారనుకోండి, అంటే కాన్వర్జేషన్ రన్ అవుతుంది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన ఆ ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది. అది. అండ్ నెక్స్ట్ ఇట్ డెవలప్స్ అవర్ ఎబిలిటీ, అంటే స్టడీస్ అనేవి మన ఎబిలిటీని డెవలప్ చేస్తాయి. ఏ విధమైన ఎబిలిటీని? జడ్జ్ చేయడానికి అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి మన ఎబిలిటీని డెవలప్ చేస్తాను అనమాట స్టడీ. మనం ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు అది ఆ యొక్క సొసైటీలో మనకి ప్రాక్టికల్ గా ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మన మైండ్ కి జ్ఞానాన్ని ఇస్తుంది. అండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది జడ్జ్ చేయడానికి కూడా మనకి స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి అంటారు. అవేమో ఎక్సెసివ్ స్టడీ మేక్స్ ఎ పర్సన్ లేజీ. అయితే స్టడీస్ జ్ఞానం ఇస్తుందని అని మనకి ఇక జీవిత కాలం పాటు చదువుతూనే కూర్చున్నాం అనుకోండి, అది ఎక్సెస్ ఆఫ్ స్టడీ అవుతుంది. ఎక్సెస్ ఆఫ్ స్టడీ ఏం చేస్తుంది? ఆ పర్సన్ లేజీ చేస్తుంది. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చేస్తుంది అని అంటాం, అంటే పిచ్చి వాడిని చేసేస్తుందంట. ఎక్స్ట్రీమ్ స్టడీ మేక్స్ ఎ మ్యాన్ లేజీ, అంటే తన ఉద్దేశంలో డైరెక్ట్ ఏంటంటే ఎందుకు పనికిరానిలాగా అయిపోతాడు అనమాట. అంటే అంత జ్ఞానం సంపాదించడం కూడా అనవసరం, మనకి ఎంత కావాలో అంతే సంపాదించుకోవాలని కూడా తను చెప్తూ ఉన్నాడు.
యూజింగ్ స్టడీస్ ఓన్లీ టు షో ఆఫ్ ఈజ్ ఫూలిష్. అయితే నువ్వు చదువుతున్నావు పిహెచ్డి చేస్తా ఉన్నావు లేదనుకుంటే పలానా నువ్వు చదువుతూ ఉన్నాను అంటే చెప్పుకుంటూ ఉంటారు కదా, మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు అని. అది ఎందుకు? ఓన్లీ షో ఆఫ్ కోసం అనుకోండి, అది అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదే ఉంటాడు. అంటే నువ్వు చదివేది ఎదుటివాడు చూస్తారు, ఎదుటివాళ్ళు పొగుడుతారు అనేది జస్ట్ షో కోసమే అయితే అది అంతకన్నా ఫూలిష్నెస్ ఉండదు అని తను క్లియర్ గా చెప్తా ఉన్నాను. Studies are not for show offs. Studies are for pleasure. Studies are for intelligence development. Studies are for judgmental knowledge. అలా ఉండాలి స్టడీస్ అనేది. అంతేగాని ఎదుటివాడి దగ్గర నుంచి మెప్పు కోసం మనం స్టడీస్ చేయకూడదు. అది ఫూలిష్నెస్ అవుతుంది అని అంటా ఉన్నాడు. అండ్ ఎక్స్ట్రీమ్ గా కూడా చదవకూడదు అని అంటా ఉన్నాడు. అప్పుడు ఆ పర్సన్ లేజీగా తయారవుతాడు అంటా ఉన్నాడు. And blindly accepting everything from books is the habit of scholars who lack practical wisdom. ఎవరైతే ఎక్స్ట్రీమ్ గా చదివేసి స్కాలర్ లాగా తయారవుతారో వాళ్ళకి ఒక హ్యాబిట్ తయారవుతుంది అన్నమాట. ఆ స్కాలర్స్ కి ఒక హ్యాబిట్ తయారవుతుంది. ఏంటిది? వాళ్ళకి ప్రాక్టికల్ విజ్డమ్ అని ఉండదు. ప్రాక్టికల్ గా వాళ్ళు సాధ్యాసాధ్యాల్ని బేరేజ్ వేసుకోరు. వాళ్ళు ఎక్కువగా చదివేసేసి బుక్ లో ఉన్నదంతా నిజమే, బుక్ లో ఉన్నదంతా కరెక్టే అని అనుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా సొసైటీలో అది అప్లికేబుల్ కాదా అనేది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది జస్ట్ బుక్ లో ఏముంది అంతే. అంటే బుక్ లో ఉన్నదే వాళ్ళకి సర్వస్వం అన్నమాట. ప్రాక్టికల్ గా వాళ్ళకి సొసైటీలో ఎలా ఉండాలి అనేది తెలియదు. సో ప్రాక్టికల్ విజ్డమ్ ని ఈ స్కాలర్స్, సో కాల్డ్ స్కాలర్స్ అనే వాళ్ళు లూజ్ అవుతారు. అందుకనే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి, స్టడీస్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్తాడు అనమాట ఫ్రాన్సిస్ బ్యాకన్ ఈ కాప్ స్టడీస్ లో. అలాగే ఏ వైస్ పర్సన్ బ్యాలెన్సెస్ రీడింగ్ విత్ ఎక్స్పీరియన్స్. ఇది రీడింగ్ ఉండాలి, ఆ రీడింగ్ ని ఎక్స్పీరియన్షియల్ గా కూడా నేర్చుకుంటాడు. అంటే మన బుక్ లో ఉన్నది చదివాం, అలాగే అది సొసైటీలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, సొసైటీ ఎలా ఉంది, ఆ బుక్ లో ఉన్నది సొసైటీలో కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఎవరు? వైజ్ పర్సన్. ఆ వైజ్ పర్సన్ కి ఈ స్టడీస్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ని మనకి చదివే చదువు అండ్ సొసైటీకి సంబంధించిందా లేదనుకుంటే సొసైటీకి దూరంగా అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కి దూరంగా ఉందనేది కూడా తను బేరేజ్ చేసుకోగలడు ఆ వైజ్ మ్యాన్ అనేవాడు. అండ్ బ్యాకన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రీడింగ్ బుక్స్. అయితే ఈ ఆఫ్ స్టడీస్ లో బ్యాకన్ గారు అసలు రీడింగ్ అనేది ఏ విధంగా ఉండాలో కూడా చెప్పాడు. డిఫరెంట్ వేస్, ఎన్ని రకాలుగా రీడింగ్ ఉంటుందో కూడా తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేంటంటే సమ్ బుక్స్ షుడ్ ఓన్లీ బి శాంపిల్డ్. అంటే కొన్ని పుస్తకాలు జస్ట్ అలా చదివి అలా వదిలేస్తాం అనమాట. అంటే దాన్ని ఓ మైండ్ లో పెట్టుకోం, బై హార్ట్ చేయం, గుర్తుంచుకోం, జస్ట్ ఫర్ శాంపిల్. అలాగే న్యూస్ పేపర్స్ అవి ఉంటాయి కదా, అలాగనమాట. అండ్ నెక్స్ట్ సమ్ బుక్స్ డిజర్వ్ కేర్ఫుల్ రీడింగ్. కానీ కొన్ని పుస్తకాలు అనేవి కేర్ఫుల్ గా రీడింగ్ చేయాలి. అంటే వాటిని కొంచెం మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి అంటాం. అండ్ ఓన్లీ ఎ ఫ్యూ బుక్స్ డిజర్వ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. కొన్నేమో శాంపిల్ గా అలా చూసి ఏదో హెడ్ లైన్స్ చూసి వదిలేసినట్లుగా ఉండాలి. కొన్నేమో కొన్ని చదవాలి. ఒకవేళ న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, మనకు సంబంధం లేనివి, మనకి ఇంట్రెస్ట్ లేనివి ఏం చేస్తాం, అలా హెడ్డింగ్ చదివేసి వదిలేస్తాం. కానీ కొన్ని హెడ్డింగ్ మనకి సంబంధం ఉన్నవి, కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నవి ఏం చేస్తాం, ఆ హెడ్డింగ్ లోపలికి వెళ్ళి డీటెయిల్స్ చదువుతాం. అండ్ కొన్ని ఏం చేస్తాం, అసలు అది మన వార్తే అనుకోండి, మనకు సంబంధించిన వార్త న్యూస్ పేపర్ లో ఉందనుకోండి, దాన్ని వేస్తాం, దాన్ని కంప్లీట్ గా స్టడీ చేస్తాం. అలా అన్నమాట. అలా డిఫరెంట్ వేస్ లో రీడింగ్ ఉండాలి అని అంటా ఉన్నాడు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా తను రీడింగ్ గురించి చెప్తాడు. ఫర్దర్ గా మనం తెలుసుకోబోతాం. రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్సన్ నాలెడ్జబుల్. రీడింగ్ అనేది ఒక వ్యక్తిని జ్ఞానం కలిగిన వాడిగా, జ్ఞానం కలగడం అంటే ఒక అంటే జ్ఞాన సంపాదన కలిగిన వాడిగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ విజ్డమ్, నాలెడ్జ్ చాలా డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. విజ్డమ్ కి, నాలెడ్జ్ కి. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒక పుస్తకం చదవడం వల్ల ఒక విషయం మనం తెలుసుకున్నాం,
అది నాలెడ్జ్ అవుతుంది. కానీ విజ్డమ్ అంటే ఏంటంటే ఆ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి తెలుసుకోవడమే మనకి విజ్డమ్ అవుతుంది. అది సాధ్యాసాధ్యాలు తెలుసుకోవడం, అది అసలు కరెక్టా కాదా అని అవగాహన చేసుకోవడం, అది ప్రాక్టికల్ గా సాధ్యపడుతుందా లేదా అని తెలుసుకోవడమే మనకి విజ్డమ్ కిందకు వస్తుంది. అండ్ డిస్కషన్ డెవలప్స్ రెడీనెస్ ఆఫ్ మైండ్. రీడింగ్ అనేది ఏం చేస్తుంది, ఒక పర్సన్ కి నాలెడ్జ్ ఇస్తుంది. అలాగే డిస్కస్ చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి, రెండు వ్యక్తులు అంటే ఇద్దరు వ్యక్తులు చదివారు ఒక బుక్ ని. ఆ బుక్ ని చదివేసి వదిలేశారు, వాళ్ళు జస్ట్ ఆ బుక్ గురించి తెలుసుకున్నారు అంతే. కానీ చదివిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు డిస్కస్ చేసుకున్నారు అనుకోండి ఆ బుక్ గురించి, అప్పుడు వాళ్ళకి ఆ యొక్క బుక్ గురించినటువంటి జ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒకళ్ళకి అర్థమైంది ఇంకొకళ్ళకి వెళ్తుంది, ఇంకొకళ్ళకి అర్థమైంది ఇంకొకళ్ళకి వెళ్తుంది. అలా ఒక రెడీ మైండ్ ని తయారు చేస్తుంది. అంటే జ్ఞానం సంపాదించిన తర్వాత ఏం చేయాలి, డిస్కస్ చేయాలి. ఆ డిస్కషన్ వల్ల మనకి రెడీనెస్, అంటే సిచ్యువేషన్ ని ఫేస్ చేసేటటువంటి ఆ రెడీనెస్ ని మన మైండ్ గెయిన్ చేస్తుంది అంటా ఉన్నాడు అనమాట. ఇంకా డీప్ గా చూస్తే రైటింగ్, ఇప్పుడు మనకి రీడింగ్ అన్నాడు, డిస్కషన్ అన్నాడు, అని మూడోది ఏంటి, రైటింగ్. రైటింగ్ డెవలప్స్ యాక్యురసీ ఆఫ్ థాట్. అయితే మనం సంపాదించుకున్న నాలెడ్జ్ ని రైటింగ్ లో కూడా పెట్టామనుకో, అక్కడ యాక్యురసీ డెవలప్ అవుతుంది అనమాట. అంటే యాక్యురసీ అంటే కరెక్ట్నెస్. ఇప్పుడు మనకి స్పోకెన్ లో ఏం కావాలి, ఫ్లూయెన్సీ కావాలి. కానీ రైటింగ్ లో యాక్యురసీ కావాలి. ఫ్లూయెన్సీ అంటే ఆ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. అక్కడ కరెక్ట్నెస్ అనేది 100% అవసరం లేదు. స్పోకెన్ లో కమ్యూనికేట్ చేస్తే చాలు. కానీ రైటింగ్ లోకి వచ్చేసరికి యాక్యురసీ అనేది కావాలి. యాక్యురసీ అంటే కరెక్ట్నెస్. మనం తప్పు రాసితే అది కరెక్ట్ గా తెలిసిపోద్ది అందరికి, కానీ మాట్లాడేటప్పుడు అందరు దాన్ని మైండ్ చేయకపోవచ్చు. కాబట్టి రైటింగ్ అనేది యాక్యురసీని డెవలప్ చేస్తుంది. అంటే రిపీటెడ్ గా రాయడం వల్ల మనకి యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకున్నటువంటి థాట్స్ లో కూడా మనకు ఒక ఐడియా ఉంది, దాన్ని మనం డిస్కస్ చేసాం, అప్పుడు ఐడియా ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకే, అండ్ మనకి మన మైండ్ అనేది రెడీ అవుతుంది. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, రైటింగ్ అన్నమాట. అది రైటింగ్ లో కూడా పెట్టామనుకో, అప్పుడు మన ఆ యొక్క థాట్ అనేది, మన మైండ్ ఇచ్చినటువంటి ఆ థాట్ అనేది యాక్యురసీని డెవలప్ చేసుకుంటుంది, కరెక్ట్నెస్ ని డెవలప్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంప్రూవ్ డిఫరెంట్ మెంటల్ ఎబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ చదివాడు, అలాగే ఇంజనీరింగ్ చేశాడు, ఆ తర్వాత ఆ, ఇంకా ఏదైనా కోర్స్ చేశాడు అనుకున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని చదవడం వల్ల, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, తనకి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎబిలిటీస్ ని డెవలప్ చేసుకుంటాడు. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైతే బేసిక్ ట్రీట్మెంట్ దాన్ని ఇవ్వగలడు. అలాగే ఇంజనీరింగ్ సెక్టార్ లో అతనికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ వేలో మనకి కావాల్సినప్పుడు అతనికి ఎబిలిటీస్ అందులో కూడా ఉంటాయి. ఇంకొక ఫీల్డ్ అవసరం, ఇంకొక ఫీల్డ్ అవసరం. అంటే మనం చేసేటటువంటి స్టడీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు మన యొక్క ఎబిలిటీస్ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉంటాయి. ఒకవేళ నేను డాక్టర్ చదువుతున్నాను, ఆ ఒక డాక్టరే నాకు అన్ని, ఇంకా ఏది నేను నేర్చుకోను అంటే వాడికి ఇంకేమి రాదు. ఇంట్లో స్విచ్ ప్రాబ్లం అయినా మనకి వేరే వాడి దగ్గరికి వెళ్ళాలి, ఇంట్లో ల్యాప్టాప్ ఖరాబ్ అయితే వేరే వాడి దగ్గరికి వెళ్ళాలి, ఇంట్లో వాటర్ ప్రాబ్లం అయితే, ప్లంబింగ్ ప్రాబ్లం అయితే వేరే వాడి, అన్నింటికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నువ్వు డిఫరెంట్ ఫీల్డ్స్ నాలెడ్జ్ ని సంపాదించుకుంటే అక్కడ మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అండ్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ వీక్నెస్, సూటబుల్ స్టడీస్ కెన్ కరెక్ట్ దెమ్. ఇప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ లో, ఏదో ఒక ఇండస్ట్రీలో మనకి ఒక వీక్నెస్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టెట్ మార్క్స్ రావట్లేదు, టెట్ రాస్తున్నాం కానీ మార్క్స్ రావట్లేదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, టెట్ కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ గా చదివాం అనుకోండి, అక్కడ సూటబుల్ స్టడీ ఏంటి, టెట్ సిలబస్ సూటబుల్ స్టడీ. అది చదివామనుకో ఆ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ గా మార్క్స్ రావట్లేదు అనే ఆ వీక్నెస్ పోతుంది అనమాట. మార్క్స్ గెయిన్ చేయలేకపోతే, చదవకుండా మార్క్స్ రావాలి అంటే కుదరదు కదా. అలాగే ఒకవేళ మనకి ఏదైనా విషయానికి సంబంధించి అందులో మనం వీక్ గా ఉన్నాము అంటే, ఆ విషయానికి సంబంధించినటువంటి స్టడీ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి వీక్నెస్ ని మనం దూరం చేసుకోవచ్చు అంటా ఉన్నాడు. అండ్ దస్ ఆ విధంగా స్టడీస్ కల్టివేట్ ద మైండ్ జస్ట్ యాజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డెవలప్స్ ద బాడీ.
ఇప్పుడు ఒక వ్యక్తి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు, ఎవ్రీడే ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి యొక్క బాడీ ఎలా ఉంటుంది? హెల్దీగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే విధంగా ఒక వ్యక్తి రెగ్యులర్ గా స్టడీస్ చేస్తున్నాడు, అంటే రీడింగ్ అనేది తన ఒక హ్యాబిట్ లో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ స్టడీస్ అనేది ఏం కల్టివేట్ చేస్తుంది? ద మైండ్, అంటే మైండ్ డెవలప్ చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క మైండ్ డెవలప్ అవ్వాలి అంటే అతను స్టడీస్ ని హ్యాబిట్ గా పెట్టుకోవాలి. ఎలాగంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాడి యొక్క బాడీ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, హెల్దీగా ఉంటుందో, అదే విధంగా స్టడీస్ అనేది హ్యాబిట్ లో ఉన్న వాళ్ళకి తన యొక్క మైండ్ కూడా పర్ఫెక్ట్ గా, ఫిట్ గా, హెల్దీగా ఉంటుంది అని అంటా ఉన్నాడు. ఇది మన యొక్క సమరీ. టోటల్ ఆఫ్ స్టడీస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్ టెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థీమ్. అసలు ఆ థీమ్ కూడా అడుగుతాడు. సెంట్రల్ ఐడియా ఏంటి, థీమ్ ఏంటి అని కూడా అడుగుతాడండి క్వశ్చన్. ఇప్పటి వరకు సమరీ చూసాం మనం, అండ్ అబౌట్ ద టెక్స్ట్ చూసాం, అండ్ ఇప్పుడు మనం థీమ్ చూడబోతా ఉన్నాం. అసలు ఇది దేని గురించి చెప్తుంది, ఏ విషయం గురించి చెప్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ఎస్ఏ ఎంఫసైజెస్, ఏం హైలైట్ చేస్తుందంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి థీమ్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఆర్ స్టడీస్ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్ అన్నది అనుకోండి. ఇందులో ఏ పాయింట్ ఇచ్చినా అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక థీమ్ అన్నమాట, ఇందులో డిస్కస్ చేసింది. అలాగే ప్రాక్టికల్ విజ్డమ్ గురించి కూడా ఎంఫసైజ్ చేసింది. ఆ స్టడీస్ అనేది ప్రాక్టికల్ విజ్డమ్ ఉండాలి అని ఎంఫసైజ్ చేసింది, అదొక థీమ్. అలాగే లైఫ్ లాంగ్ లెర్నింగ్, లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ అనేది ఉండాలి లెర్నింగ్ అనేది. అంటే ఎవరైతే నేర్చుకోవడం ఆపేస్తారో వాళ్ళు అంటే సంపాదించుకోవడం కూడా ఆపేస్తారంట, ఆగిపోతుందంట. సో కాబట్టి లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటా ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. అంటే ఆ స్టడీస్ అనేది దీని గురించి కూడా చెప్తుంది. ఇది కూడా ఒక థీమ్ అంటా ఉన్నది. ఎట్లా? థియరీకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కి బ్యాలెన్స్ గా ఉండాలి. కంప్లీట్ గా థియరిటికల్ గా ఉండకూడదు, కంప్లీట్ ప్రాక్టికల్ గా ఉండదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి అన్నమాట. అంటే ఒక బుక్ చదివావు, ఆ బుక్ లో ఏదో చెప్పారు, అది చెప్పింది అది ప్రాక్టికల్ గా అప్లై అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. అండ్ అది మనకి ఆ యొక్క ఆ విజ్డమ్ అనేది ఉండాలి. అండ్ ఈ థియరీకి ప్రాక్టికల్ కి ఆ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పర్సన్ డెవలప్ చేసుకోవాలి, ఒక రీడర్. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడం, వ్యక్తిత్వ వికాసం అంటాం కదా. ఆ ఆ యొక్క విషయాన్ని గురించి కూడా ఆఫ్ స్టడీస్ లో బ్యాకన్ గారు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఐడియా. సెంట్రల్ ఐడియా మీద కూడా క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎస్ఏ ఆఫ్ స్టడీస్ అని అడుగుతాడు. ఇప్పుడు సెంట్రల్ ఐడియా ఏంటంటే స్టడీస్ ఆర్ వాల్యుబుల్ ఓన్లీ వెన్ దే ఆర్ యూజ్డ్ వైజ్లీ. స్టడీస్ అనేవి వాల్యుబులే, కానీ ఎప్పుడైతే మనం ఆ యొక్క సంపాదించుకున్న నాలెడ్జ్ ని వైజ్ గా యూజ్ చేస్తామో అప్పుడు అవి వాల్యుబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి జీవితకాలం పాటు చదువుతూనే ఉన్నాడు, కానీ ఆ చదువు వాడికి ఉపయోగపడలేదు, వాడి ఫ్యామిలీకి ఉపయోగించుకోలేదు, సమాజానికి ఉపయోగించుకోలేదు, ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. సో ఈ స్టడీస్ అనేది వాల్యూ ఎప్పుడు తెచ్చుకుంటుంది? నువ్వు పిహెచ్డి చేసావు, పిహెచ్డి చేసి డిగ్రీని బీరువాలో పెట్టుకున్నావు, నీ నాలెడ్జ్ నీ బుర్రలోనే పెట్టుకున్నావు, ఏ విధంగానూ ఉపయోగించలేదు దాన్ని. సో దానివల్ల మనకి అతను వైజ్ పర్సన్ కాదు అని అర్థం. అంటే స్టడీస్ అనేవి వాల్యుబుల్ ఎప్పుడవుతాయి అంటే వాటిని తెలివిగా ఉపయోగించుకున్నప్పుడే. అది పర్సనల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, అండ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు, లేదా సొసైటీ డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు. సో స్టడీస్ బికమ్ వాల్యుబుల్ వెన్ దే ఆర్ యూజ్డ్ వైజ్లీ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ షుడ్ ఇంప్రూవ్ క్యారెక్టర్. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. ఎప్పుడు మనం స్టడీస్ చేస్తున్నాం, ఆ స్టడీస్ ద్వారా నాలెడ్జ్ వచ్చింది, ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి మన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి. క్యారెక్టర్ డెవలప్ అవునప్పుడు, మన ఎబిలిటీస్ డెవలప్ అవునప్పుడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ అవునప్పుడు ఆ స్టడీస్ అనేవి ఎందుకు? అనవసరం కదా. అండ్ అదే విధంగా జడ్జిమెంట్ ని డెవలప్ చేసుకోవాలి, అలాగే ప్రాక్టికల్ లైఫ్ ని డెవలప్ చేసుకోవాలి, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవాలి. జడ్జిమెంట్ డెవలప్ చేసుకోవడం అంటే బిఫోర్ స్టడీ, బిఫోర్ గెటింగ్ నాలెడ్జ్, యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. కానీ ఒక స్టడీ చేసిన తర్వాత
ఒక నాలెడ్జ్ని సంపాదించుకున్న తర్వాత మనం కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వగలగాలి. జడ్జిమెంట్ అంటే కోర్టులోకి వెళ్ళి ఇచ్చేదే జడ్జిమెంట్ కాదు. మనం రైట్ డెసిషన్ తీసుకుంటున్నామా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నామా అనేది కూడా జడ్జిమెంట్. ఓకే, సో అలా జడ్జిమెంటల్ ఎబిలిటీని డెవలప్ చేయాలి నాలెడ్జ్ అనేది. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేయాలి. అది సెంట్రల్ ఐడియా. ఈ రెండు కూడా సెంట్రల్ ఐడియాస్ అన్నమాట మన యొక్క ఆ స్టడీకి సంబంధించి. అండ్ చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీస్. అసలు స్టడీస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అంటే ఎయిమ్స్. ఏ ఎయిమ్తో మనం ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, దేని వల్ల చదువుతా ఉన్నాం? అది ప్లెజర్ కోసం అవ్వచ్చు, అంటే డిలైట్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, డిలైట్ కోసం అవ్వచ్చు, ఆర్నమెంట్ కోసం అవ్వచ్చు, ఎబిలిటీ డెవలప్ చేసుకోవడం కోసం అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చూద్దాం. అకార్డింగ్ టు బ్యాకన్, స్టడీస్ సర్వ్ 3 పర్పసెస్. బ్యాకన్ ప్రకారం ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఎన్ని పర్పసెస్ తో మన యొక్క ఆ స్టడీస్ అనేవి ఎన్ని ఆబ్జెక్టివ్స్ తో మన ఆ స్టడీస్ అనేవి బ్యాకన్ గారు రాశారు అని అడుగుతాడు. అప్పుడు 3 పర్పసెస్ తో మన యొక్క ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు రాసినటువంటి స్టడీస్ ఉంది. ఆ 3 పర్పసెస్ ని సర్వ్ చేయాలంట ఒక స్టడీస్ అనేవి. ఏంటి అవి? ఫస్ట్ వన్ డిలైట్ అంటే మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, ప్లెజర్ కోసం మాట్లాడు. రీడింగ్ గివ్స్ హ్యాపీనెస్ అండ్ రిలాక్సేషన్. బోర్డమ్ ఫీల్ అవుతా ఉన్నావు, లేదనుకుంటే ఏదన్నా మెంటల్ టెన్షన్తో ఉన్నావు, అప్పుడు ఒక అంటే ఫన్ ఉన్నటువంటి బుక్ కానీ, లేదనుకుంటే జాయ్ క్రియేట్ చేసేటటువంటి బుక్ కానీ తీసుకుని చదివామనుకుంటా, అప్పుడు నీకు ఆ యొక్క అవుట్ ఆఫ్ మూడ్ నుంచి మంచి మూడ్లో కన్వర్ట్ అవ్వచ్చు. అంటే నీ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది, ఆ టైర్డ్ సమ్ నుంచి రిలాక్సేషన్ ఇస్తుంది. అలాగే రీడింగ్ లిటరేచర్ డ్యూరింగ్ లీజర్ టైం. మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు లిటరేచర్ చదువుతున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆ యొక్క మైండ్కి కావాల్సినటువంటి రిలాక్సేషన్, హ్యాపీనెస్, ఆ జాయ్ఫుల్ మూడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆర్నమెంట్ అంటే చెప్పుకున్నాం కదా, స్టడీస్ ఇంప్రూవ్ కాన్వర్జేషన్. ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ మాట్లాడుకున్నప్పుడు ఆ కాన్వర్జేషన్ అనేది ఆర్నమెంటల్గా ఉంటుంది. ఆర్నమెంటల్గా అంటే కొంచెం డెకరేటివ్గా ఉంటుంది, వినడానికి వినసొంపుగా అందంగా ఉంటుంది. ఇద్దరు ఫూల్స్ మాట్లాడుకుంటున్నారు, కనీసం వాళ్ళకి మాట్లాడడం కూడా రాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏముంటుంది దాంట్లో? ఏమీ ఉండదు. కాబట్టి సో స్టడీస్ గివ్స్ ఆర్నమెంట్, మీన్స్ దే ఆర్ డెకరేటివ్. స్టడీస్ అనేవి డెకరేటివ్గా ఉంటాయి. అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చూడండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. నాలెడ్జబుల్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఏది రైట్ ఏది రాంగ్ అనేది కాన్ఫిడెంట్గా చెప్పగలరు ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాగే విషయం గురించి అవగాహన లేని వాడికి ఎప్పుడు డౌటే ఉంటుంది, ప్రతి దాంట్లోనూ డౌటే ఉంటుంది, ప్రతి దాంట్లోనూ హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. వాడు దానికి పనికిరాడు, దీనికి పనికిరాడు. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది ఆర్నమెంటల్, ఒక వాల్యుబుల్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది అనమాట స్టడీస్ అనేది. ఇది సెకండ్ ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి? పర్పస్ ఎబిలిటీని డెవలప్ చేసుకోవడం కూడా ఒక ఆబ్జెక్టివ్ అనమాట ఆ స్టడీస్ గురించి చెప్పేది. ఇప్పుడు స్టడీస్ ఇంప్రూవ్ జడ్జిమెంట్ అండ్ డెసిషన్ మేకింగ్. స్టడీస్ అనేవి డెసిషన్ మేకింగ్ ని అండ్ జడ్జిమెంటల్ నాలెడ్జ్ ని రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నాం, అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరికి ఎక్కువగా అవగాహన ఉంటుంది? జ్ఞానం కలిగిన వాడికి ఉంటుంది, అనే నాలెడ్జబుల్ పర్సన్కి ఉంటుంది. నాలెడ్జ్ లేనివాడు నాలెడ్జ్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి డెసిషన్ తీసుకుంటాడు, అడుగుతాడు ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అనేది. సో అప్పుడు మీకు స్టడీస్ అనేవి ఆ జడ్జిమెంటల్ ఎబిలిటీని, డెసిషన్ మేకింగ్ ని ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ దే హెల్ప్ ఇన్ సాల్వింగ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మనకి ఎదురయ్యేటటువంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన ఎబిలిటీని ఇస్తుంది స్టడీస్. అంటే చదవడం వల్ల జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం వల్ల మనకి ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి అని అంటాం అన్నమాట. ఓకే, 3 ఆబ్జెక్టివ్స్ అర్థమైంది కదా. ఫస్ట్ వన్ డిలైట్, అండ్ నెక్స్ట్ వన్ ఆర్నమెంట్, అండ్ థర్డ్ వన్ ఎబిలిటీ. ఇవన్నీ కూడా 3 పర్పసెస్ తో ఈ ఆఫ్ స్టడీస్ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అసలు ఈ ఆఫ్ స్టడీస్ లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ కొటేషన్స్ చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఫేమస్ కొటేషన్స్. ఆ కొటేషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, రైట్? చూడండి, స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. ఓకేనా, ఇది ఫేమస్ డైలాగ్. ఓకేనా, స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. ఇది ఒక ఫేమస్ డైలాగ్. అంటే అర్థం ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, ఎడ్యుకేషన్ గివ్స్ ప్లెజర్,
ఎలిగెన్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్. ఓకే. అండ్ నెక్స్ట్, రీడింగ్ మేక్ ఏ ఫుల్ మ్యాన్, అనదర్ ఫేమస్ డైలాగ్, ఫేమస్ కొటేషన్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్. ఏంటది? రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్. మేక్ అంటే ఏంటంటే మేక్స్, రీడింగ్ మేక్స్. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. వర్డ్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ లో కాబట్టి అది మొత్తం కూడా మాక్సిమం మీకు ఓల్డ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది టెక్స్ట్, అంటే అర్థం కాదని చెప్పారు. ఇది రెగ్యులర్ గా సింపుల్ ఫైల్ లాంగ్వేజ్ మోడర్న్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో ఉంటుంది అనమాట, మనం పెట్టుకున్న సమ్మరీ. ఇప్పుడు మేక్ అన్నాడు, ఒరిజినల్ డైలాగ్ మనం మార్చలేం కదా, అందుకని అలా యాజ్ రాయాలి. సో రీడింగ్ మేక్ అంటే రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కువగా రీడింగ్ చేశాడు అనుకోండి, అతని నాలెడ్జ్ వస్తుంది, అతన్ని ఒక కంప్లీట్ పర్సన్ గా తయారు చేస్తుంది అనమాట నాలెడ్జ్ అనేది. ఇప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, రేమాండ్ మేక్స్ మ్యాన్ కంప్లీట్ మ్యాన్ అంటాడు. ఆ విధంగా రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, దీని నుంచి కాపీ చేసి ఉండొచ్చు నాది అని అంటారు. దాని అర్థం ఏంటి? రీడింగ్ ఫిల్స్ ద మైండ్ విత్ నాలెడ్జ్. కంప్లీట్ ఆర్ ఫుల్ మ్యాన్ అంటే ఏంటి? రీడింగ్ అనేది ఆ వ్యక్తిని ఒక ఒక ఫిల్డ్ నాలెడ్జ్, అంటే ఒక బెలూన్ కనుక ఎయిర్ ఫిల్ చేయకముందు ఎలా ఉంటుంది? ఫ్లాట్ గా ఉంటుంది. అది ఎయిర్ ఫిల్ చేస్తే బల్జీగా ఉంటుంది, కంప్లీట్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి నాలెడ్జ్ రీడింగ్ చేయడం వల్ల నాలెడ్జ్ సంపాదించుకుంటే ఆ నాలెడ్జ్ అనేది తనని కంప్లీట్ మ్యాన్ గా తయారు చేస్తుంది, ఫుల్ మ్యాన్ గా చేస్తుంది అని అంటాను. అండ్ నెక్స్ట్ ఫేమస్ కొటేషన్ ఏంటంటే, కాన్ఫరెన్స్ మేక్స్ ఎ రెడీ మ్యాన్. ఇది చూడండి, మూడు కూడా సైక్లింగ్ గా ఉంటాయి. చూడండి, మూడు కూడా డిఫరెంట్ గా, చూడండి మూడు కూడా కనెక్టెడ్ గా ఉంటాయి. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్. రీడింగ్ అనేది ఒక వ్యక్తిని ఫుల్ మ్యాన్ గా ఉంచితే అండ్ నాలెడ్జబుల్ గా ఉంచితే. అండ్ కాన్ఫరెన్స్, కాన్ఫరెన్స్ అంటే ఏంటి? కాన్వర్జేషన్, డిస్కషన్. ఆ డిస్కషన్ అనేది ఏం చేస్తుంది? ద మ్యాన్ రెడీ, ఒక రెడీ పర్సన్ గా తయారు చేస్తుంది. అంటే రెడీ ఫర్ ద సొసైటీ, రెడీ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పర్సన్ సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటాడు అనమాట. అలా. సో డిస్కషన్ డెవలప్స్ ఎ క్విక్ థింకింగ్. అంటే సడన్ గా అయినా సరే తను రైట్ డెసిషన్ తీసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో తను ఉంటాడు. అంటే రెడీ పర్సన్ ఆల్వేస్. అంటే టిమిడ్ గా ఉండడు, భయపడేవాడిగా ఉండడు, పారిపోయేవాడిగా ఉండడు. అలా. నెక్స్ట్, రైటింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఇప్పుడు రైటింగ్ స్టేజ్ కూడా వెళ్ళావు అనుకోండి, అంటే నువ్వు రీడింగ్ చేస్తా ఉన్నావు అండ్ కాన్ఫరెన్సెస్ డిస్కషన్స్ చేస్తూ ఉన్నావు అండ్ నెక్స్ట్ రైటింగ్స్ చేస్తూ ఉన్నావు. ఈ మూడు చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఒక కంప్లీట్ ఎగ్జాక్ట్ మ్యాన్ గా, అంటే ఎగ్జాక్ట్ మ్యాన్ అంటే ఏంటి? నేను ఇంప్రూవ్డ్ పర్సన్. సో రైటింగ్ ఇంప్రూవ్స్ ప్రెసిషన్, అంటే ఎగ్జాక్ట్నెస్. ప్రెసిషన్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్నెస్, ఖచ్చితత్వాన్ని డెవలప్ చేస్తుంది. ఓకే. సో రైటింగ్ మనకి అక్కడ ఆ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ మూడు కూడా చాలా ఫేమస్ డైలాగ్స్. ఓకే. చాలా ఛాన్స్ ఉంది ఈ చాప్టర్ నుంచి కనుక, ఎస్ఏ నుంచి కనుక క్వశ్చన్ అడిగితే వీటి మీద అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది క్వశ్చన్. అండ్ సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్, అండ్ సమ్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. ఇంతకు ముందు చెప్పాం కదా, కొన్నేమో జస్ట్ అలా చదివి వదిలేయాలి, కొన్నేమో డీటెయిల్ గా స్టడీ చేయాలి, అండ్ కొన్నేమో కంప్లీట్ గా అర్థం చేసుకోవాలని చెప్పాం కదా. ఇదే ఆ స్టేట్మెంట్, దీని ఒరిజినల్ డైలాగ్ అనమాట ఇది. సమ్ బుక్స్ టు బి టేస్టెడ్. టేస్టెడ్ అంటే జస్ట్ అలా అలా చూసి చూడనట్టుగా చదవనట్లుగా చదవాలి. అండ్ కొన్నేమో చాలా అర్థం చేసుకోవాలి, కొన్నిటిని కొంత డెప్త్ గా స్టడీ చేస్తుంది. కానీ కొన్ని ఉండే చూసా, అవి డీటెయిల్డ్ గా, కేర్ఫుల్ గా, కంప్లీట్ గా స్టడీ చేయాల్సింది. అంటే నవిలి 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 మింగాలన్నమాట వాటిని. అలా ఆ విధంగా ఇక్కడ చూడండి, మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. డిఫరెంట్ బుక్స్ రిక్వైర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టడీ. దాని అర్థం డిఫరెంట్ బుక్స్ ని డిఫరెంట్ లెవెల్స్ లో మనం స్టడీ చేయాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకున్నాం, ఆ న్యూస్ పేపర్ పెట్టుకుని దాని మీద లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్ స్టడీ చేస్తాం? చెయ్యం. జస్ట్ న్యూస్ పేపర్ తీసుకున్నప్పుడు ఆ హెడ్డింగ్స్ చూసుకుని అట్లా వదిలేస్తాం అనమాట. అలా కొన్ని బుక్స్ తీసుకున్నాం, ఓకే, అకాడమిక్ బుక్ తీసుకున్నాం, అకాడమిక్ బుక్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్ ఉంది దాని మీద, ఎగ్జామ్ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్ గా స్టడీ చేస్తాం. అలా డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్టడీస్ ని మనం ఫాలో అవుతాం అని అంటా ఉన్నాను అనమాట. అండ్ నెక్స్ట్, ఇప్పుడు బ్యాక్ కొన్ని అడ్వైజెస్ ఇచ్చాడు స్టడీస్ అంటే బుక్స్ గురించి. బుక్స్ అనేవి ఎలా ఉండాలి, మనం చదివే బుక్స్ అనేవి కొన్ని అడ్వైజెస్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, బుక్స్ ఆర్ ఆఫ్ 3 kinds. బుక్స్ ను కూడా 3 kinds లో చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా,
బుక్స్ టు బి టేస్టెడ్ అన్నాడు. కొన్ని బుక్స్ ని మనం జస్ట్ టేస్ట్ చేసి వదిలేస్తే చాలు. అలా రీడ్ ఓన్లీ సెలెక్టెడ్ పార్ట్స్ అంటే కొన్ని అలా చూసి న్యూస్ పేపర్ అన్నాం కదా, ఇక్కడ న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ కొన్ని రెఫరెన్స్ బుక్స్ కానీ వచ్చినప్పుడు మనం అలా జస్ట్ చూసి పైన చూసి వదిలేస్తాం. అలాంటి బుక్స్ కొన్ని. ఓకే, జస్ట్ ఫర్ టేస్ట్, టు బి టేస్టెడ్. అండ్ నెక్స్ట్ బుక్స్ టు బి స్వాలోడ్. బుక్స్ టు బి స్వాలోడ్ అంటే దట్ రీడ్స్ క్విక్లీ వితౌట్ డీప్ అనాలిసిస్. అంటే మరీ డెప్త్కి వెళ్ళం, చదువుతాం కానీ మరీ డెప్త్కి వెళ్ళాం. ఇది ఎట్లాగో కొన్ని అడ్వెంచర్ స్టోరీస్ ఉన్నాయి, అంటే కొంతమందికి అడ్వెంచర్ స్టోరీస్ అంటే ఇష్టం. ఆ అడ్వెంచర్ స్టోరీ కనపడంగానే ఏం చేస్తారు, కొన్ని దాన్ని చదువుతారు, అంతేకాని దాని మీద రీసెర్చ్ చేయరుగా, జస్ట్ చదువుతారు, తెలుసుకుంటారు. అలాగే కొన్ని ట్రావెల్ బుక్స్ ఉన్నాయి, ట్రావెల్ అంటే ఇష్టం అనుకో, ట్రావెల్ బుక్స్ చదివినప్పుడు అది కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని చదువుతారు, అర్థం చేసుకుంటారు, వదిలేస్తారు అలా. సో టు బి స్వాలోడ్ అంటే డైరెక్ట్ గా అనాలిసిస్ చేస్తాం కానీ దాని మీద డీప్ స్టడీ చెయ్యం అది. అండ్ బుక్స్ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. కానీ కొన్ని బుక్స్ ఉన్నాయి, వాటిని చాలా నమిలి నమిలి మింగుతాం కదా ఒకసారి ఆహారం తీసుకునేటప్పుడు, అలా అన్నమాట. సో రీడ్ కేర్ఫుల్లీ, టు బి డైజెస్టెడ్, రీడ్ కేర్ఫుల్లీ అండ్ రిపీటెడ్లీ. వాటిని రిపీటెడ్ గా చదువుతాం అండ్ కేర్ఫుల్ గా చదువుతాం. అవేంటి, హోలీ బుక్స్. హోలీ బుక్స్ అంటే మత గ్రంథాలు ఉన్నాయి కదా, అట్లా రిపీటెడ్ గా చదువుతాం, రిపీటెడ్ గా చదువుతాం అండ్ కేర్ఫుల్ గా చదువుతాం, అర్థవంతంగా చదువుతాం, చాలా జాగ్రత్తగా చదువుతాం. అండ్ సైంటిఫిక్ వర్క్స్ ఉన్నాయి. సైంటిఫిక్ వర్క్స్ అన్నప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, తను చేసేటటువంటి స్టడీని, తను సంపాదించుకునే నాలెడ్జ్ చాలా కేర్ఫుల్ గా స్టడీ చేయాలి. కేర్ఫుల్ గా స్టడీ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది, ఏదో క్యాజువల్ గా చేస్తే అవ్వదు. అండ్ సమ్ క్లాసికల్ బుక్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం చాలా కేర్ఫుల్ గా స్టడీ చేస్తాం అనమాట. అలా ఈ విధంగా 3 types ఆఫ్ బుక్స్, 3 varieties ఆఫ్ బుక్స్ అనేవి తను అడ్వైస్ చేశాను. అంటే బుక్స్ ని ఈ విధంగా 3 రకాలుగా చదువుతాం అని అంటా ఉన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ రీడింగ్, డిస్కషన్ అండ్ రైటింగ్. ఈ మూడింటి గురించి తెలుస్తుంది. ఈ మూడింటిని కూడా చాలా, ఈ మూడింటిని చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాడు తన రైటింగ్ లో, ఆఫ్ స్టైల్. ఎలా అంటే రీడింగ్ ప్రొడ్యూసెస్ నాలెడ్జ్. ఒక రీడింగ్ చేయడం వల్ల నాలెడ్జ్ ని సంపాదించుకుంటాం. ఎలా, ఇక్కడ చూడండి. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్స్ అంటే ఏంటి, డిస్కషన్. ఆ రీడింగ్ చేసిన తర్వాత డిస్కస్ చేసాం అనుకోండి, అదేం చేస్తుంది, కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేస్తుంది. డెవలప్స్ కాన్ఫిడెన్స్ అండ్ రెడీనెస్. దేనైనా సరే క్విక్ గా డెసిషన్ తీసుకునే విధంగా మనం ఆ యొక్క డెవలప్మెంట్ అనేది మన మైండ్ లో జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ రైటింగ్ ఉందని, డెవలప్స్ యాక్యురసీ. ప్రొసెషన్ అన్నది కదా ఇందా, రైటింగ్ డెవలప్స్ యాక్యురసీ. అంటే ఇప్పుడు రీడింగ్ చేసావు, జస్ట్ నాలెడ్జ్, రా మెటీరియల్ ని మైండ్ లోకి పంపించుకున్నావు, తర్వాత దాని గురించి డిస్కషన్ లో పెట్టావు, ఆ రా మెటీరియల్ కాస్త కొంచెం కైండ్ ఆఫ్ ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్, ఫిల్టర్డ్ నాలెడ్జ్ అనేది నీకు డెవలప్ అయింది. ఆ తర్వాత దాన్ని రైటింగ్ లో కూడా ఆ నేర్చుకున్న దాన్ని నీ సొంతగా కొంత రాయడం మొదలు పెట్టావు. రాసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ యాక్యురసీ, కరెక్ట్నెస్ ని సంపాదించుకోవడానికి జరుగుతుంది అనమాట. ఈ విధంగా రీడింగ్, డిస్కషన్, రైటింగ్ అంటే కాన్ఫరెన్స్, రైటింగ్, ఈ విధంగా 3 రకాలుగా తను ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది అన్న స్టడీస్ లో. అండ్ నెక్స్ట్ స్టడీస్ క్యూర్ మెంటల్ వీక్నెస్. స్టడీస్ అనేవి మెంటల్ వీక్నెస్ ని క్యూర్ చేస్తాయి అంటా ఉన్నాడు, అంటే సరి చేస్తాయి అంటాడు, బాగు చేస్తాయి అంటాడు. అకార్డింగ్ టు బ్యాకన్, హిస్టరీ మేక్స్ పీపుల్ వైజ్. హిస్టరీ అనేది పర్సన్స్ ని వైజ్ గా తయారు చేస్తుంది, అంటే జ్ఞానవంతంగా తయారు చేస్తుందంట. అంటే ఇప్పుడు హిస్టరీ చదివాం అనుకోండి, హిస్టరీలో కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది రాజ్యాలు ఉన్నాయి, కొన్ని రాజ్యాలు సామ్రాజ్యాలు ఉన్నాయి. అందులో కొంతమంది పతనమైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విరాజిల్లిన వాళ్ళు ఉన్నారు, అంటే ఫ్లరిష్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ డెస్ట్రాయ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చదవడం వల్ల ఏమవుతుంది మనకి, ఇలా చేస్తే పతనం అయిపోతుంది, వీళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల డెస్ట్రాయ్ అయ్యారు, ఈ విధమైన డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఫ్లరిష్ అయ్యారు. అంటే మనకు నాలెడ్జ్ అనేది విజ్డమ్ లోకి, ప్రాక్టికల్ నాలెడ్జ్ గా మారిపోతుంది. వైజ్ అంటే మనం ఒక పర్సన్ హిస్టరీ తెలుసుకుంటే ఆ యొక్క పర్సన్ వైజ్ గా తయారవుతాడు అంటున్నాం. అండ్ నెక్స్ట్ పొయిట్రీ. పొయిట్రీ చదువుతున్నారు అనుకో ఎక్కువగా మీరు, అప్పుడు అది ఏం చేస్తుంది, ఇమాజినేషన్ డెవలప్ చేస్తుందంట. అంటే పొయిట్రీ చదివితే ఎక్కువగా మనకి ఇమాజినేషన్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అంట అన్నాడు. అలాగే మ్యాథమెటిక్స్ ఎక్కువగా
తీసుకున్నారు అనుకోండి, మ్యాథమెటిక్స్ ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తూ ఉంటే ఇది కాన్సన్ట్రేషన్ ని షార్పెన్ చేస్తుంది. అంటే నీ మైనర్ థింకింగ్, మైనర్ లెవెల్ ఆఫ్ థింకింగ్, క్యాలిక్యులేటెడ్ మైండ్ ని డెవలప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ న్యాచురల్ ఫిలాసఫీ, అంటే సైన్సెస్ ఎక్కువ చదువుతున్నాం అనుకోండి. న్యాచురల్ ఫిలాసఫీ అంటే సైన్సెస్ చదువుతా ఉంటే ఇట్ డీపెన్స్ రీజనింగ్. సైన్సెస్ ఎక్కువ చదువుతా ఉంటే రీజనింగ్ డెవలప్ అవుతుంది. అంటే రైట్ రాంగ్ అండ్ మంచి చెడు అనేవి డెవలప్ చేస్తుంది. రీజనింగ్ స్కిల్, అర్థం చేసుకునేటటువంటి ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా లాజిక్ తో కూడినటువంటి బుక్స్ చదివామనుకో ఇట్ ఇంప్రూవ్స్ ఆర్గ్యుమెంట్. అంటే లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. నీ ఆర్గ్యుమెంట్ లో లాజిక్ వాడావనుకో ఎదుటివాడు డెఫినెట్ గా అగ్రి అవ్వాల్సిందే. అలా. అండ్ నెక్స్ట్ మారల్ ఫిలాసఫీ. మారల్ ఫిలాసఫీ చదువుతున్నావు, మొరాలిటీ చదువుతున్నావు అనుకో అప్పుడు నీకు క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే బుక్స్ రిలేటెడ్ టు మొరాలిటీ అవి చదివితే నీ క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది అని అంటాను. అంటే స్టడీస్ అనేవి ఇన్ని రకాల బుక్స్, ఏ రకమైన బుక్స్ చదివితే ఏ విధమైనటువంటి క్యూర్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుందో కూడా చెప్పాడు అనమాట ఫ్రాన్సిస్ బేకన్ గారు ఎన్ని రకాలుగా. ఆల్ రైట్. నెక్స్ట్ వచ్చేసరికి లిటరరీ డివైసెస్. ఇందులో వాడినటువంటి లిటరరీ డివైసెస్ అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏం వాడాడు అంటే ఎక్కువగా మనకి ఇక్కడ ఎఫారిజం వాడాడు, అండ్ నెక్స్ట్ ప్యారలలిజం వాడాడు, అండ్ అదేవిధంగా మెటాఫర్ ని, యాంటీథిసిస్ ని వాడడం జరిగింది. ఈ మూడు కూడా మేజర్ గా యూజ్ చేసినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇందులో. అదే ఇక్కడ అండ్ ఎఫారిజం అంటే ఏంటంటే ఇప్పుడు షార్ట్ మెమరబుల్ స్టేట్మెంట్, అంటే డీటెయిల్ గా చెప్పకుండా దగ్గరగా గుర్తుండిపోయేలా షార్ట్ గా స్వీట్ గా. అంటే అడ్వర్టైజ్మెంట్ లో లైన్స్ వాడతారు కదా, ఓ చాటపారకం చెప్తే ఎవరికి గుర్తుండదు. సింగిల్ లైన్ లో చెప్పాల్సింది చెప్పాం అనుకో అప్పుడు అది చాలా దగ్గరగా ఎప్పుడు గుర్తుండిపోద్ది. కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని నెట్వర్క్స్ యాడ్స్ ఉంటాయి కదా, వాటిని చూస్తే అచ్చన్నాం అనుకో వేర్ ఎవర్ యూ గో మై నెట్వర్క్ ఫాలోస్ అంటాడు. అంటే అది అఫారిజం అనమాట. అలా షార్ట్ గా ఉంటుంది, అది మెమరబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ అట్లాగే ఈ ఈ టెక్స్ట్ లో ఉన్నది ఏంటి, రీడింగ్ మేక్ ది ఫుల్ మ్యాన్. రీడింగ్ అనేది నిన్ను ఫుల్ మ్యాన్ గా తయారు చేస్తుంది అని అంటాను. ఇది షార్ట్ గా ఉంది, డైరెక్ట్ గా ఉంది, మెమరబుల్ గా ఉంది. అలా. నెక్స్ట్ ప్యారలలిజం. ప్యారలలిజం అంటే ఏంటి అసలు? ప్యారలలిజం అంటే ఏంటంటే ఇప్పుడు ఆథర్ ఇక్కడ మ్యాచింగ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ని వాడతాడు. ఇందులో మ్యాచింగ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ని కానీ, వర్డ్స్ ని కానీ, ఫ్రేజెస్ ని కానీ వాడతాడు. ఎందుకు? టు బ్యాలెన్స్ ఐడియాస్ విచ్ గివ్స్ రైటింగ్ స్మూత్ మ్యూజికల్ ఆర్ పొయిటిక్ ఫ్లో. ఓకే. గ్రామటికల్ గానే వాడతాడు అండ్ వర్డ్స్ ని కానీ, ఫ్రేజెస్ ని కానీ. కానీ ఎందుకు వాడతాడు అలాగే అంటే బ్యాలెన్స్ చేయడానికి, ఐడియాస్ ని బ్యాలెన్స్ చేయడానికి. ఆ ఐడియాస్ అవి ఏమి ఇస్తాయి మనకి? ఆ రైటింగ్ ని స్మూత్ గా చేస్తాయి. అంటే రైటింగ్ చేసినప్పుడు ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది అనమాట. ఒక మ్యూజికల్ టోన్ గా కానీ లేదా పొయిటిక్ ఫ్లో కానీ కంటిన్యూ అవుతుంది. అలా. ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్ ఇచ్చేది వాడాడు, రీడింగ్, కాన్ఫరెన్స్, రైటింగ్, ఆ ఫ్లో వెళ్తుంది కదా అలా. అలా అనమాట. సో సో ఇక్కడ రీడింగ్, కాన్ఫరెన్స్, రైటింగ్ అనేది ఆ ఫ్లో వెళ్తుంది కదా, ఆ ఫ్లోని కోసం మనకి ఇక్కడ ప్యారలలిజం అంటే ప్యారలైజ్ చేసుకుంటూ వెళ్తాడనమాట రైటింగ్ లో. అండ్ నెక్స్ట్ మెటాఫర్ అంటే చాలా కామన్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది మాక్సిమం మనకి తెలిసి ఉండొచ్చు. ఇక్కడ కంపారిజన్ అనేది డైరెక్ట్ గా ఉంది. టూ డిఫరెంట్ థింగ్స్ మధ్య కంపారిజన్ డైరెక్ట్ గా ఉంటుంది. స్టేటింగ్ దట్ వన్ థింగ్ ఈజ్ అనదర్. ఒకటి ఇంకొకటి దానిలాగా చెప్తాడనమాట. ఎలాగో బుక్స్ ఆర్ కంపేర్ టు ఫుడ్. ఇక్కడ బుక్స్ ని ఫుడ్ తో కంపేర్ చేస్తాడు కదా. ఫుడ్ ఎలా కంపేర్ చేస్తారు? సమ్ బుక్స్ టు బి టేస్టెడ్ అన్నాడు. ఓకే. సమ్ బుక్స్ టు బి స్వాలోడ్ అన్నాడు. సమ్ సమ్ ఆర్ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్ అన్నాడు. అంటే ఇక్కడ ఫుడ్ తో కంపేర్ చేశాడు చూసారా బుక్స్ ని. అలా డైరెక్ట్ గా కంపేర్ చేసేసాడు. లైక్ అని కానీ యాజ్ కానీ వాడలేదు. ఇదేంటి టేస్ట్, స్వాలో, చూ, డైజెస్ట్ అనే వర్డ్స్ వాడాడు కదా, అలాగనమాట. అండ్ అదేవిధంగా యాంటీ తీసేస్తున్నాడు. అండ్ కోట్స్ టూ ఆపోజిట్ ఐడియాస్, అంటే కాంట్రాస్ట్ గా ఉన్నటువంటి ఐడియాస్ ని సైడ్ బై సైడ్ ఉంచుతారు అనమాట. అండ్ యూజింగ్ ఏ మ్యాచింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ని మ్యాచింగ్ గానే ఉంటుంది కానీ కాంట్రాస్ట్ గా ఉంటుంది. దాన్ని ఎందుకు వాడతారు? టు షో క్లియర్ కాంట్రాస్ట్. ఓకే. సో అది ఆ కాంట్రాస్ట్ అనేది క్లియర్ గా ఆపోజిట్ గా తెలియడం కోసం ఆ యొక్క
టూ ఆపోజిట్ థింగ్స్ ని సైడ్ బై సైడ్ ఉంచుతారనమాట. చూడండి, క్రాఫ్టీ మెన్ కండెమ్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్, వైజ్ మెన్ యూజ్ దెమ్. చూసారు ఇక్కడ క్రాఫ్టీ మెన్ అన్నాడు, సింపుల్ మెన్ అన్నాడు, వైజ్ మెన్ అన్నాడు. అన్ని కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ థింగ్స్ అన్నమాట. సంబంధం లేదు కానీ పక్క పక్కన ఉంచాడు. ఎందుకనంటే ఆ ఆపోజిషన్, ఆ యొక్క డిఫరెన్స్ మనకి తెలియడం కోసం. క్రాఫ్టీ మెన్ అనేది ఏంటంటే, క్రాఫ్టీ మెన్ అంటే ఏంటి, స్కిల్ఫుల్ మ్యాన్. ఆ స్టడీస్ ని కండెమ్ చేస్తాడా అంటే ఒప్పుకోడే, ఎంతసేపు చదువుతావు, ఎన్ని చదువుతావు, ఏం చదువుతావు అని అంటాడు. అండ్ అదేవిధంగా సింపుల్ మెన్ అన్నారు అనుకోండి, అంటే చాలా ఆర్డినరీ పర్సనాలిటీస్ ఉంటే అవి వాటిని అడ్మైర్ చేస్తారు. అబ్బో ఆ బుక్ బా సూపర్ అబ్బా, మంచి బుక్, సూపర్ బుక్ అంటే, కానీ అది చదవడు, అది జస్ట్ అడ్మైర్ చేస్తాడు అంతే. అదేవిధంగా వైజ్ మెన్ అన్నారు అనుకోండి, వాటిని పొగడ్డం కానీ లేదనుకుంటే వాటిని అపోజ్ చేయడం కానీ చేయరు. తెలివిగలవాడు ఏం చేస్తాడు, దాన్ని యూజ్ చేసుకుంటాడు, దాన్ని యూజ్ చేసుకుని డెవలప్ అవుతాడు. అది ఇవన్నీ ఆపోజిట్ థింగ్స్ కానీ సైడ్ బై సైడ్ ఉంచాడు. అలా వాడడాన్ని మనం ఇక్కడ యాంటీ థీసిస్ అంటారు అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్ టు యూ అబౌట్ లిటరరీ డివైజెస్ యూస్ ఇన్ దిస్. అండ్ మీకు ఇక్కడ సంబంధించి వొకాబులరీ ఉంది, ఇవన్నీ కూడా మనకి మాట్లాడుకున్నవే. వీటిని ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మెటీరియల్ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను కాబట్టి దాంట్లో మీరు చదువుకోవడానికి బాగుంటుంది. అండ్ జస్ట్ నథింగ్ టు డిస్కస్, వర్డ్స్ వాటి మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ హాఫ్ స్టడీస్ అనే సేవలో ఉన్నటువంటి వర్డ్స్ వాటి మీనింగ్స్ చాలా సింపుల్ గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, డిఫికల్టీ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్, అంటే సింగిల్ లైనర్స్, కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. మనకి ఇది గుర్తుంచుకోవాలి, ఒకసారి అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అని అడగొచ్చు. సో ఈ లైన్ మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఆ స్టడీస్ బిలాంగ్స్ టు ఎస్ఏస్, ఇది ఎస్ఏ కేటగిరీకి సంబంధించింది. అంటే జానర్ అంటాం కదా, ఏ జానర్ లో ఉండాలంటే ఎస్ఏస్. అండ్ ద ఎస్ఏ ఇస్ రిటన్ ఇన్ ప్రోజ్, అంటే ప్రోజ్ లో ఉంటుంది కాబట్టి ఎస్ఏ అనేది ఇట్స్ ప్రోజ్ కేటగిరీ. అండ్ బ్యాకన్ అడ్వకేట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, ఈ బుక్ లో మనకి బ్యాకన్ గారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఎక్కువగా అడ్వకేట్ చేస్తూ ఉన్నారు, అంటే సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ రీడింగ్ గివ్స్ నాలెడ్జ్ అంటా ఉన్నాడు, చాలా రిపీటెడ్ గా మాట్లాడుకున్నాం. రీడింగ్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే డిస్కషన్ చేసిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, అలాగే రైటింగ్ చేసిన వాళ్ళకి యాక్యురసీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనం రిపీటెడ్ గా మాట్లాడుకున్నాం. అలాగే ఎడ్యుకేషన్ షుడ్ ఇంప్రూవ్ జడ్జిమెంటల్ నాలెడ్జ్ అని కూడా చెప్పుకున్నాం. అంటే ఎడ్యుకేషన్ మన యొక్క జడ్జిమెంటల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది, ఆ డెసిషన్ మేకింగ్ అనేది డెవలప్ చేసుకునేలా ఎడ్యుకేషన్ ఉండాలి అని అంటాం. ఇవన్నీ కూడా మనకి జస్ట్ బ్రీఫ్ నోట్ అన్నమాట. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ అదే విధంగా మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఉంటాయి. అవి ఆన్సర్ కీ కూడా మీకు ఇందులోనే ఇచ్చేస్తాను, మీరు ఫర్దర్ గా రిఫర్ చేసుకోవడానికి. సో కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని గురించి మాట్లాడతాను, ఆ తర్వాత మిగతా మీరు చేసుకోవచ్చు. హూ రోట్ ఆఫ్ స్టడీస్ అంటే బ్యాకన్ గారు రాశారు, ఇది మనం మాట్లాడుతున్నది. ఫ్రాన్సిస్ బ్యాకన్ ఇస్ నోన్ యాజ్, ఆయన ఏ విధంగా మీకు హైలైట్ చేశాను చూడండి, ఆన్సర్స్ అనేవి హైలైట్ చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా, అది మీరు కీ అక్కడ మళ్ళీ ఆన్సర్ కీ లేదు అని చెప్పి కంగారు పడద్దు, హైలైట్ చేసినవే ఆన్సర్స్ అన్నమాట. ఓకే, ఫ్రాన్సిస్ బ్యాకన్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎస్ఏ. అండ్ స్టడీస్ సర్వ్ ఫర్, స్టడీస్ అని ఏ విధంగా సర్వ్ చేస్తాయి, డిలైట్ ఇస్తాయి అన్నాడు కదా, ఆర్నమెంట్ అన్నాడు కదా, ఎబిలిటీస్ ఇస్తాయి, అన్ని కూడా అన్ని వస్తాయి అన్నమాట ఇందులో స్టడీస్ అని. అండ్ రీడింగ్ మేక్స్, రీడింగ్ దేన్ని తయారు చేస్తుంది, ఫుల్ మ్యాన్. మీకు స్టేట్మెంట్స్ వచ్చినాయి కదా, రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్, అండ్ కాన్ఫిడెన్స్ మేక్స్ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ మేక్స్ అన్ యాక్యురేట్ మ్యాన్ అని. ఓకేనా, సో అలాగే ఇక్కడ మీకు రీడింగ్ అనేది అడిగాడు, రీడింగ్ అంటే ఫుల్ మ్యాన్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ మేక్స్ రెడీ మ్యాన్ అనమాట. అండ్ రైటింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రీడింగ్ మేక్స్ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ మేక్స్ రెడీ మ్యాన్, రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్ మ్యాన్. అలాగే నెక్స్ట్ ఎక్సెసివ్ స్టడీ కాజెస్, ఎక్సెసివ్ గా స్టడీ చేస్తే ఏమవుతుంది, లేజినెస్ వస్తుంది, చెప్పుకున్నాం కదా. అండ్ స్టడీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్, స్టడీస్ అనేవి ఎవరికి ఉపయోగం అంటే ఏ విధంగా ఉపయోగపడతాయి, లీజర్ టైంలో ఉపయోగపడతాయి కదా, ఎస్. కాన్వర్జేషన్ కి ఉపయోగపడతాయి, ఎస్. అండ్ బిజినెస్ కి ఉపయోగపడతాయి, బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది స్టడీ. సో ఆల్ అన్ని వస్తాయి అన్నమాట.
సో ఈ విధంగా మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉన్నాయి, మీకు అవన్నీ కూడా ఆన్సర్ కీస్ కూడా ఉన్నాయి, మీరు అది చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చూస్తే కింద ఇంకా బుక్స్ ఇక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి. క్వశ్చన్స్ అన్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఆన్సర్ కి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, అండ్ ఎసర్షన్ టైప్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ మీకు మ్యాచింగ్, అంటే అది మ్యాచింగ్ అంటే ఏం లేదు, దానికి ఆపోజిట్ లోనే ఆన్సర్ ఉంటుంది. రీడింగ్ చెప్పాం కదా, రీడింగ్ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ రెడీ మ్యాన్, రైటింగ్ ఎగ్జాక్ట్ మ్యాన్, హిస్టరీ చేస్తే విజ్డమ్ వస్తుంది, పోయిటరీ చదివితే ఇమాజినేషన్ వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ విధంగా మీకు నోట్స్ అనేది ఉంటుంది. సో దీన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను, అండ్ దాని డిస్క్రిప్షన్ అనేది మన వీడియో, దాని లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి.